టెస్లా కారు నేను ఎందుకు కొన్నానంటే అదిగో ఆడ దూరంగా కారు పార్కింగ్ లాట్ లో పార్క్ చేసినాను. రిమోట్ కారు నడిపినట్టు కారు నా నుంచి ఇడికి పిలవచ్చు. సెల్ ఫోన్ లో ఒక బటన్ నొక్కి పట్టుకొని నా దగ్గరికి రమ్మంటే కారు లోపల కూడా కెమెరా పెట్టినాను. కారులో ఎవరు లేరు, డ్రైవర్ రివర్స్ గేర్ వేసుకొని రివర్స్ వచ్చి మళ్ళా రోడ్డు మీద నుంచి కార్లన్నీ చూసుకుంటా మనం ఉండే దగ్గరికి డ్రైవింగ్ చేసుకుంటా వస్తది. ఇట్ట కారులో మనిషి లేకుండా మన దగ్గరికి రమ్మనే ఆప్షన్ కేవలము 200 అడుగుల నుంచి 250 అడుగుల వరకే పనిచేస్తది. యాన్నో మరి హైవే మీద వేరే చోట ఏడన్నుంటే ఆడంతా కూడా రాదు. ఈ ఆప్షన్ ఎప్పుడన్నా వర్షం పడతాన్నా పార్కింగ్ లాట్లలో కారుని మన దగ్గరికి పిలుచుకోవచ్చు. ఇంకా టెస్లా కారు దానంతా కదే మన దగ్గరికి డ్రైవింగ్ చేసుకుంటా రావడమే కాకుండా మనము ఏ ప్రదేశానికి పోవాలన్నా అడ్రస్ కొట్టి గూగుల్ డైరెక్షన్స్ మాదిరిగా దీంట్లో కొడితే ఇంకా అది రూట్ వేసుకొని స్టాప్ సైన్ల దగ్గర ఆగుకుంటా ఎడం చేతి పక్కన కుడి చేతి పక్కన ఎదురుగొచ్చే కార్లు వెనకలు వచ్చే కార్లు అన్ని చూసుకుంటా డ్రైవింగ్ వీలు అదే తిప్పుకుంటా మనం కాళ్ళ దగ్గర యాక్సిలరేటర్ గానీ బ్రేకులు గానీ ఏం ఒత్తనవసరం లేదు. ఇట్లా డ్రైవింగ్ చేయడము కేవలం పార్కింగ్ లాట్స్ లోనే కాదు, హైవేలలో పెద్ద పెద్ద రోడ్లలో అంతా కూడా వెళ్ళిపోతది. అంతేకాకుండా రోడ్డు మీద అటుపక్కన ఇటుపక్కన నడిచే వాళ్ళని చూసుకుంటా పిల్లులు కుక్కలు ఏమన్నా అడ్డం వచ్చినా గానీ మనుషులు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం స్లో చేయడము, పక్కకు తప్పించుకొని పోవడము, రెడ్ లైట్ పడినప్పుడు ఆగడము, గ్రీన్ లైట్ పడినప్పుడు పోవడము. అమెరికాలో కుడి చేతి పక్కన డ్రైవింగ్ కాబట్టి ఫ్రీ రైడ్స్ పోవడము. ఒకవేళ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ బోర్డులు అన్ని కూడా చదువుకుంటా ఆ పక్కన పెట్టిన కోన్లు అవన్నీ చూసుకుంటా పోతుంది. స్పీడ్ లిమిట్లు బోర్డుల మీద చూసుకుంటా, అదిగాక డైరెక్షన్స్ లో కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి సేమ్ మనం గూగుల్ డైరెక్షన్స్ పెట్టుకొని మనంతకు మనము అవి చూస్తా ఫాలో అయినట్టు ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ కారు ఆ రూట్ లో పోతా ఉంటుంది. ఇంకా కంట్రోల్స్ అన్ని కూడా ఈ ఎల్సిడి స్క్రీన్ లోనే, ఎయిర్ కండిషన్ ఆన్ ఆఫ్ అంతా కూడా. కాకపోతే డ్రైవింగ్ డైరెక్షన్ పెట్టి పడుకొని నిద్రపోవడానికి లేదు, అటెన్షన్ గా ఉండాలా. మనం కళ్ళు మూసినా లేకపోతే సెల్ ఫోన్ చూసుకుందాం అనుకున్నా గానీ ఒప్పుకోదు. ఈ లోపలంతా కూడా కెమెరాలు ఉన్నాయి. కంప్యూటర్లు ఏ పనైనా గానీ మనుషుల కంటే బాగానే చేస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. గానీ కాకపోతే రోడ్డు మీద ఏదన్నా మనం ప్రాబ్లం లో ఉన్నప్పుడు రెడీగా ఉండాలా మనం డ్రైవింగ్ తీసుకోవడానికి. అందుకని అప్పుడప్పుడు ఈ డ్రైవింగ్ వీల్ ని చేత్తో టచ్ చేస్తా ఉండాలా, లేకపోతే ఒప్పుకోదు. ఒకవేళ అది చెప్పినట్టు మనం వినకుండా ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా అంటే వార్నింగ్లు ఇస్తుంది. వార్నింగ్ల తర్వాత ఒక 5 స్ట్రైక్లు అయినాయంటే ఇంకా ఆటోమేటిక్ డ్రైవింగ్ సస్పెండ్ చేస్తుంది ఒక వారం రోజులు. ఈ కార్ కి చుట్టుపక్కల కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఈ లైన్ లో ఎన్ని కార్లు ఉన్నాయి, పక్క లైన్ లో ఏ కార్లు ఉన్నాయి, వెనకల ఏ కార్లు ఎంత స్పీడ్ తో వస్తున్నాయి, ఈ కారు లెఫ్ట్ పోవాలంటే ఎంత స్పీడ్ తో పోయి జాయిన్ కావాలా, ఎంత సుఖమో చూడండి. దీని వల్ల మనకి చాలా లాభం ఉంది. మనం రొటీన్ గా చేసే డ్రైవింగ్ వల్ల మనం ఊరికనే టెన్షన్ పడకుండా డ్రైవింగ్ లో పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయకుండా మనం డ్రైవర్ పక్కన కూర్చొని డ్రైవింగ్ ఎట్లా చూస్తుంటామో అట్ట డ్రైవర్ సీట్ లోనే కూర్చొని టెస్లా కారు ఎట్ట నడుపుతుందో ఊరికే చూస్తా ఉండాలా. కాకపోతే కొత్తగా వచ్చే ప్రతి టెక్నాలజీని మనం నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. కంప్యూటర్లు మనుషుల్ని చెస్ లో ఓడించినాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అయితే కథలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు.